దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి మహాకృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తుంది. మరి దేవుని యొక్క ఆరాధన మనము మొదలు పెట్టే ముందు దేవుడి మనతో ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడిన విషయం ఏంటంటే విధేయత అనే విషయాలు నేర్చుకున్నాము. మరి విధేయత మనం చూపించినప్పుడే దేవుని రాజ్యాన్ని వెళ్తాం, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాం. మరి దేవుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయతను చూపించారు. కాబట్టి దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము.
యెషయా ప్రవక్త గారు రాసిన గ్రంథంలో 51వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. యెషయా గ్రంథం 51:16వ వచనం చూస్తున్నాము. నేను ఆకాశమును స్థాపించినట్లను భూమి పునాదులు వేయినట్లను నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లను నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు అలా మనల్ని కాపాడుతున్నాడు. నీ నోట నా మాటలు ఉంచి, మన నోట్లోని దేవుని యొక్క మాటలు ఉంచి ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఇలా కప్పి దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి విధేయత ఎవరైతే చూపిస్తారో దేవుడు అలాగా కాపాడుకుంటున్నాడు. అలా కాపాడడానికి దేవుడు ఇష్టపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి విధేయత అనేది యేసయ్య ఫిలిప్పీలు 2వ వచనంలో మరి యేసయ్య భూలోకానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి మనకు నేర్పించారు విధేయత కోసం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీకోసం నేను చదువుతున్నాను. మరియు ఆయన ఆ కాలమందు మనుషుడుగా కనబడి, ఆకారమందు ఎలా ఉన్నాడు? ఆయన మనుషుడుగా కనబడ్డాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుంటున్నాం. అలాగా ఎవరైతే అలాగా తగ్గించుకుంటారో దేవుడు సియోనులో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచుతాను. మన నోట్లో దేవుడు మాటలు ఉంచుతారు. ఎవరైనా మనం లేదని అంటుంటే, లేకపోతే నీ సేవకులు కానీ నీ కుటుంబాన్ని కానీ మరి నీ దేవుడు కానీ ఎవరైనా ఏమైనా అంటుంటే వెంటనే ఆ మాటలు నువ్వు చెప్పగలవు, లేకపోతే చెప్పలేవు. దీని మాటలు మన నోట్లో ఉండాలి. ఉన్నప్పుడే కానీ దేవుడు ఏం చేస్తారంట, ఆయన చేతి నీడలో నేను కప్పేస్తాడంట. నువ్వు భయపడ్డాను లేదు. నువ్వు భయపడుతున్నామంటే దుష్టుడు ఉంటేనే భయపడతారు. దుష్టుడు లేకపోతే దేవుడు కప్పినప్పుడు మరి భయం ఉండదు కదా. దేవుడి చేతిలో నువ్వు ఉన్నప్పుడు భయమేది కదా. భయం లేకుండా భయముతో చాలా మంది అటువంటి తప్పు చేస్తున్నారు. కాబట్టి మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడితే ఆయన మనుషులు అనుకుంటున్నారు కానీ దేవుడు అనుకోవట్లేదు. మనుషులైతే అందరి కోసం ప్రాణం పెడతాడా? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడా? తండ్రి వెళ్ళి పెట్టడానికి మనుషుల కోసం ప్రాణం పెట్టు అని తండ్రి చెప్తే వింటాడా? మనుషుడైతే వినడు. ఆయన దేవుడు కుమారుడు కాబట్టి, అలాగే మనల్ని కూడా దేవుని కుమారులుగా మనం కూడా అవ్వాలని తన ప్రాణాన్ని పెట్టాడు. మనం కూడా ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నామని వాక్యం చెప్తుంది. అలా ప్రాణం పెట్ట బద్దులుగా ఎవరవుతారు? ఎవరైతే విధేయత చూపిస్తారో. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను అప్పగించుకున్నాడు. అలాగే మనకున్న సమస్తాన్ని కూడా దేవుడికి అప్పగించాలి. ఎందుకంటే మనం మట్టి శరీరము, మట్టిగా పుట్టాము కానీ, కాబట్టి మట్టిలో కలిసిపోయే వారమే. మనం చనిపోతే మనలో ఏమీ కూడా రావు. మనం ఎలా వచ్చామో దిగంబరిగా అలాగే వెళ్ళిపోతాం. కానీ మన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళుతుంది, చనిపోతే ఎక్కడికి వెళుతుంది అనే విషయాలు మన పునరుత్థాన వార్త గురించి, పునరుత్థాన బలము గురించి తెలుస్తున్నాం. దీని ముందు మెసేజ్లో దానికి తీర్పులు ఎలా ఉంటాయి, న్యాయ సింహాసనమ తీర్పు, ధవల సింహాసనమ తీర్పు, మహిమ సింహాసన తీర్పు, అవన్నీ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి. చూసి దాని ప్రకారం మనం నడిచినప్పుడు తండ్రి ఎలాగైతే విధేయత, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు విధేయత
ఎలాగైతే కుమారుడు యేసయ్య ఆ విధేయత చూపించాడో, అతను ఒక యూదుడిగా పుట్టాడు. ఆయన యూదుల రాజుగా పుట్టాడు. ఒక ప్రవక్తగా ఉండి అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, తండ్రి తనకి మరి ఆ మృతుల్లో నుండి లేపాడు. ఆయన మృతులలో నుండి లేపాడు. ఆయన రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని, మనం నోటితో ఒప్పుకోవాలి యేసయ్య గురించి. ఏంటంటే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడని, మృతులలో నుండి లేపాడు ఆయన. తండ్రి విధేయత ఎప్పుడైతే కుమారుడు చూపించాడో, తండ్రి ఏం చేశారు, మృతుల్లో అంటే ఆ యూదులు చంపేసినప్పుడు మన పాపముల కోసము ఆయన ప్రాయశ్చిత్తంగా తను చనిపోయినప్పుడు, తండ్రి మాట విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయనని మృతుల్లో నుండి లేపాడు. ఆయన నీ హృదయం ముందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. రక్షణ నువ్వు విశ్వసించాలి. హృదయంలో నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, అందుకని దేవుడు అయ్యాడు, మనిషిలాగా వచ్చాడు కాబట్టి. ఆయన మనిషి, దేవుడు కాదు అంటారు. ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేగలేదు, దొంగలు ఎత్తిపోయారు అంటారు. ఆ విషయాలన్నీ కూడా ముందు మనం నేర్చుకున్నాం 2 మెసేజ్ల్లో కూడా. ప్రతి ఒక్కరికి ఆ సమాధానం మనం చెప్పగలుగుతారు. అలా సమాధానం చెప్తే, నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లు, సీయోనుతో చెప్తాడు. అంటే సీయోను కుమార్తె నువ్వు, సీయోను కుమారుడు కాబట్టి నువ్వు నా జనులు, మీరు నా పిల్లలు, నా జనాంగం అని చెప్తారట. నా జనము అక్కడ, నా జనము నీవే అని సీయోనుతో చెప్పున్నట్లు. సీయోను అంటే దేవుని బిడ్డ, సీయోనుతో చెప్పమంటున్నారు. సీయోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటల గురించి అలాగా ఎప్పుడైతే అలా చెప్తామో, నా జనులు అని చెప్పి దేవుడు మన నోటిలో మాటలు పెట్టి ఆయన చేతి నీడలో మనల్ని ఇలా కప్పుతాడట. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా చెప్పాలి, మాటలు జాగ్రత్తగా వినాలి, మళ్ళీ దాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అనుంది. వాడు నీటి కాలువలో నాటబడినది ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడు. అంటే అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. మన కుటుంబానికి ఫస్ట్ దీవెన వస్తుంది. ఏదైనా ఫలం వస్తే ఫస్ట్ మనం తింటాము, దేవుడికి ఫస్ట్ ఇస్తాము, తర్వాత మనం తింటాము. మన దగ్గర ఇంకా 3 మంది గోడు ఉంటాయి. అది అందరికి పొరుగులకి ఎప్పకుండా ఉండలేకపోతాం. పొరుగులకి అందరికీ కూడా ఇచ్చేస్తాం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తింటావా అని చెప్పి అడుగుతాము. అలాగే దేవుడు ఈ వాక్యము అలా ఫలవంతంగా ఉన్నప్పుడు అలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలా ఆశీర్వదించినప్పుడు ఆ దేవుడు మరి ఇక్కడ రక్షణ అనేది వస్తుంది. దేవుడు నా విధంగా విశ్వసించినప్పుడు, నీ హృదయం ముందు విశ్వసించిన నీకు రక్షించబడదు. అలా రక్షణ వస్తుంది మనిషికి. రక్షణ అంటే దేవుడు కప్పాడు కదా, కప్పి దేవుడు మాటని నోట్లో పెట్టాడు కదా, నీకు భయం లేకుండా చేశాడు కదా. కాబట్టి దేవుడు మాటలు చెప్పడానికి, దేవుని సాక్షిగా నిలబడడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ యోబు గారు ఒక సాక్షిగా దేవుడు మనల్ని పెట్టాడు, సజీవ సాక్షి యోబు గారు. యోబు 1వ అధ్యాయంలో ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. చెడుతను అంటే పరిశుద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండి అతని 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. 7 కుమారులు 3 కుమార్తెలు, 10 మంది పిల్లలు.
అతనికి 7,000 గొర్రెలు 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివాళ్ళు అతనికి ఆస్తిగా ఉండేది గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడను. అతడే తూర్పు జనాంగంలో తూర్పు దిక్కున జనులందరూ కూడా అతను ఒక్కడే గొప్పవాడులాగా ఉన్నాడట. అంత ఆస్తిపరుడు చూడండి. ఆ ఆస్తిపరుడు ఏం చేశాడు? అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయని కూడుకున్నప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తనతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవల్లని వారిని పిలిచిచూ వచ్చింది. అలాగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకుంటారు కదా, భోజనాలు పెట్టుకోవడానికి, అలాగా అన్నపానములు పుచ్చుకోవాలని వారిని పిలిచిచూ వచ్చింది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరికి నిమిత్తమే దహన బలిని అర్పించు వచ్చారు. అలాగ అందరూ కలుసుకుంటున్నప్పుడు మాట కలడం బట్టి ఏదైనా పాపం చేశారేమో, నువ్వు ఇలాంటి దాన్ని, నువ్వు ఇలాంటి నువ్వు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అంటాం కదా భోజనాలకు వచ్చినప్పుడు, కుటుంబాల్లో పిల్లలు కలుసుకున్నప్పుడు. కాబట్టి ఆ పిల్లల విషయంలో ఏదైనా అపవిత్రత మాట కానీ అపవిత్రమైన ఆలోచన కానీ అటువంటివి ఏదైనా వచ్చాయేమో అని యోబు గారు ఏం చేశారు? ఉదయమే అరుణోదయం అంటే ఉదయమే లేచి ఏం చేశారు? ఒక్కొక్కరు పేరు మీద ప్రార్థన చేసి దేవునికి బలుగా దహన బలి అర్పిస్తున్నాడంట. యోబు నిత్యము ఆరాధన చేస్తున్నాడు. రోజు పిల్లలకి 10 మంది పిల్లలు కూడా అలా ప్రార్థన చేస్తున్నాడు. పిల్లల విషయంలో ఏమైనా ఇక్కడ తప్పులు ఏమైనా చేశారేమోనని చేస్తున్నప్పుడు దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకై వచ్చి దినం ఒకటి దేవదూతలు వచ్చారు. యెహోవా సన్నిధి నిలిచే ఒక దినం వచ్చింది. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాడు అనమాట. దేవదూతలు దేవుని దగ్గరికి వచ్చారు. పరలోక రాజ్యానికి వస్తే ఆ దినాలే అపవాది కూడా సాతానుడు కూడా వారితో కలిసి వచ్చాడు దేవుని దగ్గరికి, పరలోక రాజ్యానికి. వచ్చి ఏమన్నాడు? యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిందని వాడిని అడగా. యెహోవా ఏమని అడుగుతున్నాడు? సాతాన్ని, నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అని అడుగుతున్నాడు. సాతాన్ని అడుగుతుంటే అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇటు అటు తిరిగే వాళ్ళు ఎవరు? సాతాను ఇటు అటు తిప్పుతాడు, దేవుని దగ్గర కూర్చోనివాడు. అలాగా దేవుడు గొప్ప, నాకు 3 ధనం ఉంది కదా అని యోబు గారు అలా లేడు. భక్తితోనూ భయంతోనూ ఆస్తిపరుడిగా చాలా దీన మనసుతో ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ సాతాను తిరుగుతుంది. ఎందుకు? సాతాను గర్జించే సింహంలాగే ఎవరిని మింగుతున్నా అని తిరుగుతూ ఉంటాడు అని చెప్పి 1 పేతురు గ్రంథంలో ఉంది చూడండి. 1 పేతురు చూద్దాము. 1 పేతురు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. భక్తిపరుడే కానీ నేను భక్తితో ఉన్నాను కదా నాకేం కాదు అని అనుకుంటుంటే కుదరదు. అది నేర్చుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 5వ అధ్యాయము 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని విరుకుదునా అని వెదకుచు తిరుగులాడుచుంటాడట. అలా తిరుగుతున్నాడు ఈ సాతాను దగ్గర. అటు ఇటు తిరుగుతా వచ్చాను అంటున్నాడు. అర్థమవుతుందా? మన బాగా చక్కగా పరిశుద్ధంగా మన దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు, అభిషేకించాడు, ఎన్నో ఆస్తించాడు, ఎన్నో చేస్తున్నాడు, మనకి ఏం పర్లేదు అనుకుంటాం. కానీ అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించినవా అని క్వశ్చన్ వేశాడు సాతాను. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడినే దేవుని భయభక్తి కలిగి చెడుతను విసర్జించిన వాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. యోబు కోసము యెహోవా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడు అని సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. మన కోసం కూడా అలా సాక్ష్యం చెప్తాడు. కానీ సాతానుడు ఎలా తిరుగుతున్నాడు? మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే నష్టమేంటి? గర్జించి సింహంలా తిరుగుతున్నాడు.
నిబ్బరమైన బుద్ధి కలగకపోతే, నిబ్బరం అంటే ధైర్యం కలిగి ప్రార్థన చేయాలి. నాకు అన్నీ ఉన్నాయిలే, కార్లు, బిల్డింగ్లు, ఆస్తి అంతా ఉంది, నాకు దేవుని అభిషేకం ఉంది, దేవుని వరాలపై మంచి సేవ చేస్తున్నాను అనుకొని మనం పడుకోవడం కాదు, నెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి అని అడుగుగా అపవాది యోగు ఊరకే దేవుని అని భయభక్తులు కలిగి ఉన్నాడా అని సాతాను అంటుంది. ఏంటి ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా దేవా అని అంటున్నాడు. సాతాను మాట్లాడుతున్నాడు ఏసైతో, అంత భయభక్తులు కలవాడచ్చు తెలుసా నీకు అని దేవుడు అడుగుతుంటే, యోగు కోసము మంచి సాక్ష్యం చెప్తుంటే సాతాను రివర్స్గా క్వశ్చన్ వేసింది. ఏంటి ఏమని క్వశ్చన్ వేసింది? యోగు ఊరకే దేవుని భయభక్తులు కలవాడు ఉన్నాడా? నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములను చుట్టూ కంచేసేసావు. కంచి వేసేదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండడు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అంటున్నాడు. నువ్వు కంచేసావు కాబట్టి అతని పిల్లలు, అతని ఆస్తి చాలా చక్కగా విస్తరించి ఉన్నారు అని ఆచరిస్తుంది సాతాను. అలాగా అప్పుడు అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతని నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి విడిచిపెడతాడు అని చెప్తున్నారు. సాతాను చెప్తున్నారు, నువ్వు మొత్తు దేవా ఒకసారి మొత్తు చూడు, అన్ని తీసేసి చూడు నేను దూషించకపోతే చూడు అని చెప్పి ఒట్లు పెట్టుకుంటారు కదా చాలామంది. అలా సాతాను వెళ్ళి అలా చేసి చూడు అని అంటున్నాడు. వెంటనే చూడండి, నీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది. చూడు, దేవుడు ఇచ్చాడు కదా, ఇప్పుడు దేవుడే సాతానికి అప్పచెప్పుతున్నాడు. అందుకే దేన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదు, మంది అని అనకూడదు, దేవునికి అప్పచెప్పేయాలి. మనకు కలిగిందంతా కూడా దేవునికి అప్పచెప్పాలి. పిల్లల్ని, ఆస్తిని అన్నిటికీ కూడా నాది 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 అని అనుకోకూడదు, విగ్రహంగా పిల్లల్లో చేసుకోకూడదు, వాళ్ళంతా పడుకోవడం కాదు. మొదటి నీతిని రాజ్యాన్ని మొదటిగా కంటే మీ పర్లంతా తెలిసి ఏది కావాలో అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుడికి ఖర్చు పెట్టాలి, సమయం అనగా, డబ్బులు అనగా, పిల్లలు అనగా సమర్పించాలి. మనకున్న సమస్తాన్ని కూడా దేవుడికి సమర్పించాలి. సమర్పించి మెలకు కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరాడేట పని చేసుకోవడానికి. ఆర్డర్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు భయము భక్తి ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మొదటి నీతిని రాజ్యాన్ని జరగట్లేదు, దేవునికి అన్నీ సమర్పించట్లేదు, అక్కడ అన్నీ సమర్పించట్లేదు. భయం భక్తి ఉన్నది దేనికోసం? తన కుటుంబం కోసం, తన కుటుంబం భద్రంగా ఉండాలి, పిల్లలు భద్రంగా ఉండాలి, ఇదే ఆశ. ఒక్క నిమిషంలో అది తీసేశాడు. వెంటనే దేవుడు సాతానుడు వచ్చాడు, అటు ఇటు తిరిగాడు, ఇవన్నీ గమనించింది ఎవరు? సాతానుడు గమనించాడు. గర్జించి సింహంలో తిరిగి ఇవన్నీ కూడా స్కాన్ చేశాడు. స్కాన్ చేసి ఇవన్నీ కూడా చెప్పడానికి దేవుడి దగ్గర ఆర్డర్ పట్టుకొని వచ్చాడు. అలాగే సాతానుడు వచ్చాడంటే, ఏదైనా ఆర్డర్ తీసుకొని వచ్చాడంటే మరి దేవుడు అడిగే వస్తాడు సాతానుడు ప్రతి ఒక్క కుటుంబంలోనికి. కాబట్టి వేసే రక్తం వాడాలి, వాక్యం మనకి భద్రంగా మనం ఒంటిలో ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం మనకి బాగా నిత్యం కూడా ఉండాలి, అందులో నూతన పరచబడుతుండాలి. యోగైతే తప్పు చేయలేదు, తప్పు చేయలేదు, కానీ ఒక ఛాలెంజ్ అనేది దేవునికి దెయ్యానికి ఒక ఛాలెంజ్ అనేది వచ్చింది. ఎందుకంటే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి, నువ్వు కంచె వేశావు కాబట్టి ఏమో భయభక్తులతో ఉన్నాడు. ఏది లేకపోయినా సరే పౌలు అంటాడు కదా, కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అంటాడు. కాబట్టి దేని మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి,
ఆ దాని మీదే గురుతుంది అంటే దాన్ని విగ్రహంగా చేసుకుంటాం. దేవుడికే మొదటి స్థానంలో దేవా నువ్వు ఇచ్చినవన్నీ నీవేనయ్యా అని చెప్పి దేవుడికి సమర్పించుకుంటూ అది ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉండాలి. దేవుడు ఒకలాగే ప్రేమించాలి. మన గురి ఏంటంటే దేవుని రాజ్యము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఒక దిన ఏం చేశాడు, కుమార్తెలు తమ అన్నయ్య భోజనం చేయించు ద్రాక్షారసము పాలన చేయించుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో వేయించుండగా శవాయి అని వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో 10 వారిని హతము చేస్తుంది. జరిగినది నీకు తెలియజేయకు నేనొక్కడనే వచ్చింది అని చెప్పి ఎద్దులు ఇలా నాశనమైపోయారు. ఒకడు వచ్చి చెప్తున్నాడు. అలాగా మొత్తం ఆస్తంతా నాశనమైపోయినట్లు అన్నీ కూడా నాశనమైపోయినప్పుడు మీరు చదువుతే ఎంతవరకు అవన్నీ కూడా తనకు వచ్చిన ఆస్తంతా పిల్లల విషయంలో అన్ని విషయాల్లో కూడా అన్ని నాశనం అయిపోయినట్టు ఒక్కొక్కడు చెప్తూ ఉంటే 20 వచనాలలో చూస్తే అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాలు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి దిగంబరుగానే అక్కడికి తిరిగి వెళ్ళను అంటున్నాడు. ఎందుకు చేశావయ్యా? దేవుని మీద తిరగబడలేదు. దేవుని బిడ్డ ప్రార్థన అలాగే చేయాలి మనం. కాబట్టి యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకొని పోయింది యెహోవా నామమునకే స్తుతి కలుగుగాక స్తుతులు చెబుతున్నాడు. ఈ సంగతుల్లో ఏ విషయంలో యోగు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసినది కూడా చెప్పలేదు. ఇక్కడ ఆమెకి కళ్యాణి వాళ్ళ అమ్మ చనిపోయే అన్నాడు. వాళ్ళ డాడీ చనిపోతే దేవుడు చూసి ఎలాగా నా భర్తను తీసుకెళ్ళిపోయాడు అంటుంది. అందుకనే బాబు వచ్చాను, నా బాబు కూడా చనిపోయాడు. నేను 3వ రోజునే సేవలోకి వచ్చాను. మరి దేవుడు రాజ్యంలో ఉన్నాడని మీరు అందరూ సాక్ష్యాలు వింటున్నారు, చూస్తున్నారు. బాబు దేవుడి రాజ్యంలో ఉన్నప్పుడు మనకు ఎంత ధైర్యం అది దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడట. అలాగే ఆశీర్వదించి దేవుడు విధేయత అనేది మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు దేవుడు ఈ విధంగా దీవిస్తాడు. ఆ లాస్ట్ వచనంలో చూస్తే యోబు గ్రంథంలోనే ఆ లాస్ట్ వచనంలో చూస్తే లాస్ట్ అధ్యాయంలో 42వ వచనంలో ఉంటుంది. ఆ స్నేహితులు భార్య అందరూ కూడా అలాగ చేస్తున్నప్పుడు తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీనికన్నా ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన 2 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, 2 ఆశీర్వదిస్తాడు. అటువంటి ఓర్పు అనేది ఉండాలి. అలాంటి ఓర్పుతో దేవుడు యోబుని నడిపించాడు. ఎంతకాలం నడిచాడు? 140 సంవత్సరాలు బతికాడు. 2 ఆశీర్వాదం వచ్చింది. 2 ఇప్పుడున్న అందమైన పిల్లల కన్నా దానికన్నా అందమైన పిల్లలు దేవుడు ఇచ్చారు. అతనికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడని 42వ వచనంలో ఉంది. ఆ దేశమంతా అంతగా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చారు. వాళ్ళకందరికీ పిల్లలందరికీ కూడా ఆస్తులు పంచాడు. మరి అంత సౌందర్యవంతులు ఎవరు లేరు. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరాల వరకు చూశాడంట. అంత దీవెన. దేవుని దూషిస్తే దీవెనే ఉండదు. దేవునికి అవిధేయత చూపిస్తే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుడు దీవించాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయనకే స్థుతులు అని చెప్పి దేవుని విషయంలో చక్కగా సాక్ష్యం కలిగి ఉన్నాడు. వెంబడి యోగు కాలం నిండిన వృద్ధి పొందను. ఆ విధంగా ఆయన చనిపోయాడు. ఆ విధంగా వృద్ధాప్యంలో ఆయన ఆ విధంగా చనిపోవడానికి దేవుని రాజ్యంలో ఉండడానికి దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు. మరి తిమోతి పత్రికలో 1 తిమోతి 4వ అధ్యాయము
రెండవ వచనంలో విధేయత లేకపోతే ఏ పరిస్థితులు వస్తాయి, విధేయత కలిగి లేకపోతే దేవుని నాకు చూసాం కదా యెషయా 51, దేవుని యొక్క చేతిలో మనం దాచబడి ఉండలేము. ఈ భయంకరమైన దినాల్లో దేవుని యొక్క చేతిలో మనం దాచాలని మరి యెషయా 51:16 చెప్తున్నారు కదా. సీయోను జనులుగా ఉంది, దేవుని మాటలు మన నోటిలో ఉండకపోతే, దేవుని నామానికి మరి దేవునికి ఇష్టంగా మనం దేవునికి ఇష్టమైన మాటలు మన నోటిలోంచి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుని మాటలు వస్తాయి, సాతాను చేతిలో ఉన్నప్పుడు సాతాను మాటలు వస్తాయి. అది నొక్కేస్తుంది, ఏ మాటలు కూడా రాలేకపోతే ఏమి గుర్తుండదు. వాక్యంలో దృష్టి ఎత్తిపోతే ఏమి గుర్తుంటావు కదా. 13 అధ్యాయంలో ఉంటుంది కదా, మొత్తం 13 అధ్యాయంలో దృష్టి వచ్చి వెంటనే ఎందుకు వెళ్ళిపోయింది, అది ఎత్తుకొని వెళ్ళిపోయింది. వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోయింది. ఆ హృదయము దేవునామంతో నింపబడి లేకపోతే, దేవుని చేతిలో కప్పబడకపోతే, దేవుని మాటలు నోట్లో ఉండవు, అవి అలాగా సాధారణ వ్యక్తిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అలాగా నోట్లోంచి మాటలు అలా వెళ్ళిపోయినప్పుడు ఆ మాటలు లేకపోతే ప్రమాదం ఏంటంటే, 1 తిమోతి 4:2 ఉంది, దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులందరూ. దెయ్యాల బోధలో చాలామంది నశించిపోతున్నారు. దేవుని మాటలు ఉండవాలండి. తండ్రి చిత్తం నెరవేర్చబట్టి పరలోక రాజ్యం అంటే ఆహారం పానం కాదు, కానీ పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉన్నదని వాక్యం చెప్తుంది రోమపత్రికలో. కానీ ఆ ఆనందం ఉండదు. ఈ దెయ్యముల బోధ ఎంత ఆసక్తి ఉంటుంది. కాబట్టి దెయ్యముల బోధ ఎందులో లక్ష్యం వచ్చి విశ్వాస భ్రష్టులు అందుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే, వివాహం నిషేధించు సత్య విషయంలో అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుని సృజించిన ఆహార వస్తువులు కొన్ని తిరుడు మానవాళ్ళని చెప్తా ఉంటారు. కొన్ని తినద్దు, అవి తినద్దు, ఇవి తినద్దు, అలాగే చెప్తా ఉంటారు. కొన్ని విషయాలు అలాంటివి చెప్తా ఉంటారు అన్నమాట. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధించదగినది కాదు. దేవుని యొక్క సన్నిధి మనలో ఉన్నప్పుడు మనం ఆ విధంగా ఏ బోధ మంచిది, ఏ బోధ మంచిది కాదు అనేది మనకి తెలుస్తుంది వెంటనే. దేవుని చేతిలో మనము పెరగాలి, దేవుని చేతిలో మనము దేవునికి ఇష్టంగా నడవాలి. అలా నడవాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు ఈ మాటలు. ఆ మాటలు మరి ఇక్కడ 1 పేతురు గ్రంథంలో కూడా ఉంటుంది. అదేమో 1 పేతురు 5:1, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండేది, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని వెతుకుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అలా వెతుకు తిరుగుతూ ఉంటాడు. అలాగే ఎఫెసీ 4:20 కూడా అపవాదికి చోటు ఇయ్యకుడి అని చెప్తున్నారు. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. అలాగే యోగి 2:2 యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చేవని అడుగుగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చింది అని యెహోవా దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. యెహోవా దేవుడికి అలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. కాబట్టి మనం ఇటు అటు తిరుగుతూ ఉన్నాం అనుకోండి, దేవుని సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేయకపోతే ఆ దేవుడు నిన్ను కూడా అలాగే తిప్పుతూ ఉంటాడు. వాడి లక్షణాలే వచ్చేస్తాయి. దేవుని దగ్గర గడిపే పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి ఇప్పుడు కూడా కన్నీరు దుఃఖము అనేది దేవుని సన్నిధిలో ఉండడానికే ఇష్టపడాలి. ఆ దాహము కలిగే మనం జీవించాలి. దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనల్ని సరిచేసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అలా దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దెయ్యముల బోధలో పడిపోతారు, అబద్ధ బోధల చేతిలో పడిపోతారు. వాళ్ళకి ఎంత చెప్పినా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం పూజిద్దుమా అని చెత్త మాత్రమే ఉంటుంది. ఇంకొక జాసే ఉండదు వాళ్ళకి. అదే సంతోషం ఉంటుంది. మనం ఎన్ని చెప్పినా వారి వినలేని పరిస్థితిలో ఉంటారు.
అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసములు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. దివారాత్రులు కూడా దేవుని మాటలు ధ్యానించాలి. అవి జుంటి తేనె కంటే మధురమైనవి. వాక్యం అనే పాలు అవి ఆ తేనె లాంటి బలమైనది వాక్యము. వాక్యం అనే దేవుడితో మనం నిత్యము ప్రత్యేకంగా పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మరి ఆ విధంగా సహాయం చేస్తాడు. దేవుడి చేతిలో మనల్ని కప్పుతాను అంటున్నాడు. ఆయన మాటలు మన నోటిలో ఉంచుతాను అంటున్నాడు. అవి ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు దుష్టుడు ఆటంకాలు ఏమొచ్చినా మనం సహించగలము, ఓర్చుకోగలము. దేవుని దగ్గర అలా రక్షణ పొందుకుంటే జీవ కిరీటం మనం ప్రకటన 2:10. కాబట్టి అటువంటి దేవుని యొక్క ఆ నిర్భరమైన బుద్ధి కలిగింది. అలా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి ఆనాడు రాజుల గ్రంథంలో మొదటి రాజులు 11-18 అందుకతడు నేను నీ బట్టి ప్రవక్తనే మరియు దేవదూతలకు ఇంకొక చేత సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకుంటే అతను నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. ఏంటంటే మెలకు కలిగి ప్రార్థన చేయకపోతే ఇటువంటి ప్రమాదం అనేది జరుగుతుంది. అలాగే మొదటి రోజులు 22:22 అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయనని అతను ప్రేరేపించి జయమునందుకు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాడు. కాబట్టి అటువంటి అబద్ధాలు వస్తూ ఉంటాయి అన్నమాట. దేవుడితో గడపకపోతే దేవుడు ఆ విధంగా మరి ఆ దేవుడు అటువంటి పరిస్థితులు వస్తాయి. మరి యోబు అయితే నిలబడ్డాడు. మనం కూడా అలాగా నిలబడడానికి దేవుడిని అడగాలి. నిర్భరమైన బుద్ధి కలిగి మెలకు కలిగి ప్రార్థన చేయాలి. సాతాను ఎవరు మింగుతున్నాను గర్జించే సింహం వల్ల దేవుడు పిల్లల చుట్టే తిరుగుతాడు. కాబట్టి యెషయా గారు కూడా చెప్తున్నారు 9:15 పెద్దలను ఘనులను వాళ్ళు ఏంటంటే తలగా ఉన్నారు, అంటే నాయకులుగా ఉన్నారు. కలలాడు ప్రవక్తలు ఏంటంటే కలలాడు ప్రవక్తలు అంటే అబద్ధ ప్రవక్తలు అంత తోకలాగా ఉన్నారు అన్నమాట. అది ప్రవచిస్తున్నాడు యెషయా గారు. అలాగే ఇర్మియా గారు ప్రవచిస్తున్నారు. కన్నులుండి మీరు చూడకయు, చెవులుండి వినకయు ఉన్న వివేకములైన మూడులారా మూఢమైన మాటలు అంటే మూఢమైన మాటలు మూడులారా ఈ మాట వినుడి అని చెప్తున్నాడు ఇర్మియా గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు ఏంటి అని గ్రహించాలి, అర్థం అవ్వాలి. అంటే దేవునితో మనం గడపాలి. అది అబద్ధ బోధ, దేవుని బోధ, వాళ్ళలో ఏ ఆనందం ఉంది, ఎలా మాట్లాడుతున్నారు అని మనం గమనించగలిగి ఉండాలి. అంతం వరకు యెరూషలేము ప్రవక్తలంట ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారి వ్యభిచారులు, అసత్యవర్తనలు, ఎవడనూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వారైనది, దాని నివాసులు గొమొర్రా వారైనది అని చెప్తున్నారు ఇర్మియా గారు 23:14. అప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఏంటి, సాతాను ఏంటి, ప్రతిదీ కూడా దాని లెక్కలు అనేవి ఉంటాయి. దేవుడి రాజ్యం వెళ్ళడానికి ధవల సింహాసనం దగ్గర, నీతి న్యాయపీఠం దగ్గర, మహిమ సింహాసనం దగ్గర ఇటువంటి లెక్కలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనే విషయాలు అర్థం కావాలి. మన జీవితాలు ఇవన్నీ కూడా మరి ఏమి జరగాలి, ఏమి జరగకూడదు అనేది వాక్యం దగ్గర దేవుడి దగ్గర కూర్చొని చక్కగా బోధిస్తాడు ఆయన. కాబట్టి నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మరి యోబు గారు మరి సిరియా ఎడారిలో, అది ఎక్కడో ఉంది, ఆ ఎడారిలో ఆయన ఉండి ప్రార్థన చేశారు. అలాగే పౌలు గారు కూడా అరేబియా ఎడారిలో ప్రాంతంలో ఏకాంతంగా ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన అనేది ఉండబట్టి అలాంటి శ్రమల్ని తట్టుకోగలిగి ఉన్నారు, దేవుని కోసం నిలబడి ఉన్నారు. మరి నన్ను కూడా దేవుడు అలాగే శోధించబడిన లేదంటే సువర్ణంగా మార్చడం, నన్ను ఏకాంతం ధూమపాలంలో
ఆయన ఆ విధంగా ప్రార్థనలో నన్ను నలిపి, ఆ ఏకాంత ప్రార్థనలో నలిపి సేవకు తీసుకొచ్చారు. సేవకులందరూ కూడా అలా తయారైంది దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రీతికరమైన సేవ మనం చేయడానికి దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగానే ఉండాలి. కాబట్టి ఆ ఊజు దేశంలో మరి అలాంటి యథార్థవంతుడైన మరి నీతిపరుడైన యోగ విషయంలో తను ఎలా ఓర్చుకున్నాడు, అటువంటి ఓర్పు సహనము కలిగి ఉండాలి. కలిగి లేకపోతే మరి వాయు సంబంధమైన దురాత్మ శక్తులు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో ఉంటుంది కదా, అవన్నిటి మీద కూడా అధికారం మనకి ఇచ్చాడు. అవి ఇచ్చాడంటే మనం ఏంటంటే వాటిని ఎదిరిస్తామో సేవ చేయగలుగుతారు. దేవుని ప్రీతికరమైన సేవ చేయగలుగుతారు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకోండి అంటున్నాడు. అంటే అవిధేయులకి ఇటువంటి పరిస్థితులు వస్తుంది. ఎవరైతే విధేయత చూపించారో వారి పరిస్థితులు ఏంటంటే సాతానికి మరి విధేయత చూపిస్తారు. ఈ అవిధేయులందరూ కూడా అంట మరి ఆ వాయుమండల ఈ దురాత్మ శక్తులకి అవి ప్రేరేపిస్తుంటాయి. ఎవరైతే విధేయత చూపించారో సాతాను వాళ్ళు బాగా ప్రేరేపిస్తాడు. దేవుని యొక్క ప్రపంచ ధర్మము చెప్పున మునుపు ఎలాగైతే నడుచుకున్నారో, మునుపు ఎలా నడుచుకున్నారో వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. శరీరం కోరికలు నెరవేర్చుకుంటారు. అలాగా కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతను పాత్రలమైనటివి. మునుపు అలాంటి సంగతుల్లో ఉన్నాము అంటున్నారు. అవిధేయుడిగా మునుపు ఉన్నప్పుడు ఇటువంటి శరీర సంబంధంగా ఉండి దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉన్నారన్నమాట. అయినను దేవుడి కరుణా సంపన్నుడై ఉంది మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మనము సైతము మరి మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన బ్రతికించాడు మనం. అలా మనం బ్రతికున్న వారిగా అనేక మందికి మనము మాదిరికరంగా ఉండాలి. కొంతమంది భక్తుల్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఆ భక్తుల్లాగా మరి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. మరి క్రీస్తు యేసునందు ఆయన మనకి చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరులు రాబో యుగంలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడట. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, ముందు అవిధేయుడిగా మనం ఉన్నాము, దేవుడు ఆయనతో కూడా బ్రతికించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా పాపక్షాపాన్ని ఇచ్చి మానవాళికి మతం కులం భేదం లేకుండా ఆ విధంగా ప్రేమించినప్పుడు ఆ దేవుడట ఎప్పుడైతే అలా విధేయత చూపించి దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో మరి మీరు విశ్వాసం ద్వారా కృపచేతగా రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఈ వరం అనేది దేవుని రక్షణ అనే వరాన్ని కాపాడుకుంటూ ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకు కలిగి ప్రార్థన చేస్తుంది. మరియు వాటి ఎందుకు మనం నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేశాడు, ఒక పనిముట్టుగా చేశాడు. ఆయన చేతిలో ఒక ఘనమైన పాత్రగా, ఆయన చేతిలో ఒక బలమైన ఆయుధంగా మనం వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ నీ కోసం నా కోసం అలాగా ఆశపడుతున్నాడు దేవుడు. ఏ పనికి వస్తున్నాం, దేవుని పని చెప్తాను ఏ విధంగా విధేయత చూపించి నడుస్తున్నాం అనే విషయాలు మనం అనుక్షణం కూడా దేవుని దగ్గర సరి చేసుకోవాలి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారిలో లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు.
అలాంటి జ్ఞాపకం చేసుకోండి. మీరు దూరస్తులైందని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవునికి సమీపస్తులుగా ఉన్నారు, మనకు దూరస్తులుగా ఉన్నారు. కాబట్టి మనము ఏ స్థితిలో మనము అలా దూరస్తులుగా ఉన్నామో, ఇతరులు కుటుంబంలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఎలాగ దూరస్తులుగా ఉన్నారు, వాళ్ళ విషయంలో బాధ్యత వహించాలి. అందుకని మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. యోగు గారు ఎలా ప్రార్థన చేశారు, అందరి కోసం, 10 మంది పిల్లల కోసం ఎలా పనులు నడిపించాడు, ఎలా ప్రార్థన చేశాడు, ఉదయం లేకగానే ఎలా ప్రార్థన చేశాడు, ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మన రక్షణని ఆ విధంగా కాపాడుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. అలా కాపాడుకున్నప్పుడు దేవుడు మన అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపించి ఆయన ఇష్టమైన మరి బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటారనమాట. దాని తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు అని చెప్తున్నారు. దానికోసమే చెప్తున్నారు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు. కాబట్టి అలా దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ఆశపడి దేవదర్శన ప్రకారము మనం దేవుడి ఏ విషయంలో మనం ప్రయాసపడ్డామో, మరి దేవుని కోసం ఎలా పరుగులు తీసామో అవన్నీ కూడా వ్యర్థం అవ్వకుండా అలా మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. కాబట్టి దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధ ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, పరిశుద్ధాత్ముడా నాయన, అయా అతని విధేయత మీకోసం నాయన. మేము ఎలాగైతే విధేయతకి అర్థం చెప్పాము నా తండ్రి నాయన, అయా విధేయతకి అర్థం చెప్పడానికి భూలోకంలోకి వచ్చావు ప్రభా. తండ్రికి విధేయత చూపించావు ప్రభా. అలాగే మేము కూడా నాయన అయా మేము మీకు విధేయత చూపిస్తున్నామయ్యా. అయా తండ్రి నాయన, సాతాను గర్జించి సింహం వలె ఎవరు మిగులుతున్నాను తిరుగుతున్నాడు అని చెప్తున్నావు ప్రభా. అయా మేము మెలకు కలిగి ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. మా కుటుంబాలని, మా సంఘాలని, మా దేశాన్ని, ప్రపంచాలందరినీ రక్షించుకోవడానికి కృప చూపించండి. మీ కృప ద్వారానే మేము రక్షించబడ్డాం. మాకైతే ఏ అర్హత లేదు నాయన. అయ్యా నీ మాటలు నాయన దీవించండి. ప్రతి ఒక్కరు హృదయాల్లో ప్రభా దూరంతరంగా ఫలవంతంగా మీరు వారి హృదయాల్లో నాటేరయ్యే నీకు వందనాలు. మీరు నాయన ఫలవంతంగా వీళ్ళని దీవించాలయ్యే నీకు వందనాలు. దుష్టుడాటకలన్నీ స్నానంలో తొలగిపోవాలిగా, మహిమగల నామంలో తొలగిపోవాలిగా, నీ శక్తి గల నామంలో తొలగిపోవాలిగా. అయ్యా యుగ సంబంధమైన దేవత మనోనేతలు గుడిదము ఏ స్నానంలో కాలిపోవాలిగా. మొదటి కొరింథీ 2 కొరింథీ 4 వచ్చంలో యుగ సంబంధమైన దేవతలు నా తండ్రి ఏ స్నానంలో కాలిపోవాలి. ఆ గుడిదము నుండి విడుదల కలగాలి. నమ్ముకుంటే కాదనా తండ్రి నాయన, తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీకున్న ప్రణాళిక మీరు దర్శించండి, మాట్లాడండి, మహిమ పొందుకోండి దేవా. పరిశుద్ధాత్ముడా, మేము అనేక మంది కోసం ప్రార్థన చేయడానికి, అనేక మందికి సాకారులుగా ఉండడానికి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీకు బలభద్రపరచండి, నీ మహిమతో నింపండి, అయాని అభిషేకంతో నింపండి నాయన. వారికి ఇచ్చిన అధ్యక్షత పదవిని ప్రభా ఏ విషయంలో మీరు ఎంచుకున్నారు, ఏ విషయంలో మీరు మాట్లాడుతున్నారు, ప్రతిదీ నిర్లక్ష్యం పెట్టకుండా వారి నోటులో నీ మాటలు పెట్టండి ప్రభా. అయా మీ చేతిలో దాస్తానని నాయన తండ్రి యెషయా గారు 51:16 ప్రవచిస్తున్నారు ప్రభా. నీ చేతిలో మమ్మల్ని దాచే దేవా. అయ్యా నీ కోట్లాది వందనాలు ప్రభా. అయ్యా నీ మా నోట్లో నీ మాటలు మీరు అనుక్షణము కూడా అవి ఉండాలి ప్రభా. అయ్యా నేను ఆరాధించడానికి కానీ కంఠస్థంగా పాటలు రావాలి ప్రభా. నేను ఆరాధించినప్పుడు మీరు మాట్లాడుతారు నాతో ప్రభా. నన్ను ఆరాధించకుండా మేము దీని సన్నిధిలో ఉంటే ప్రభా అయా సాధారణ మాట్లాడతారు, దెయ్యముల బోధ వస్తుంది ప్రభా. తండ్రి పరిశుద్ధుడ ఏ ఆత్మను మేము పరీక్షించుకోవడానికి, మొదటి యోహాను 4:1 ఉన్నట్టుగా ఏ ఆత్మను పరీక్షించుకోవడానికి వివేచన ఆత్మను దయచేయండి ప్రభా. అయా మాకు మా బిడ్డలకి ప్రభా నీ ఆత్మలో పెట్టుకుని సహాయం దయచేయండి. అయా మా దేశంలో ఎవరు కూడా నశించుకోకూడదు. అయ్యా మా ఇరుగు వారు ఎవరు కూడా నశించుకోకూడదు. మా ఆత్మీయ బిడ్డలు ఎవరు కూడా నశించుకోకూడదు. మా కుటుంబాలు ఎవరు కూడా నశించుకోకూడదు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. మనోనేత్రాలు తెరవండి ప్రభా. నీ జ్ఞానేంద్రాలతో నింపండి ప్రభా. నీ అగ్ని అభిషేకంతో నింపండి ప్రభా. నీ మహిమలతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మమైన అభిషేకంతో నింపండి ప్రభా. అయా మీరే అధ్యక్షుడు వహిస్తున్నారు. నీ మహిమతో నింపుతున్నారు. కొరత లేని ఆత్మతో
నీ దగ్గరకు మొదలుపెట్టుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క కాలంలో భావంలో ఇచ్చేది ప్రభు. ప్రతి ఆటంకాలు వేస్తున్నామో కాలిపోవాలి, నీ మహిమలో కాలిపోకుండా పరిశుద్ధుడా అయ్యా నీ ప్రణాళిక నాయన ఇదిగో నన్ను ప్రతి ఒక్క బిడల పట్ల మా పట్ల నెరవేర్చుకొని సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకొని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకి, తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకి, ఇంకా రక్షణ లేని బిడ్డలకి ప్రభా రక్షణలో నడిపించి అయా ప్రతి సంఘంలో స్తంభాలుగా నిలబడడానికి ఇష్టపడే బిడ్డలకి మా సదాకాలము తోడేది నడిపించింది కావాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.